స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మెజార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని డిసైడ్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సంక్షేమ పథకాల ప్రచారంపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను ఇందిరమ్మ కమిటీలు, డీసీసీలు, మండల స్థాయి నేతలకు అప్పగించనుంది. గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల భర్తీ, రైతు రుణమాఫీ, త్వరలో ఇవ్వనున్న రైతు భరోసాపై గ్రామాల్లో క్యాంపెయిన్ చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి నేతలను ఆదేశించారు. రాష్ట్రంలో 12,769 గ్రామాలు, 88,000 వార్డులు, 5,857 ఎంపీటీసీలు, 539 జెడ్పీటీసీలు, 150 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్థానిక ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు చాలా మంది లోకల్ లీడర్స్. దీంతో తీవ్ర పోటీ ఏర్పడింది. పార్టీ కోసం నమ్మకంగా పనిచేసే వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పీసీసీ అధినాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ప్రాంతాల్లో కంటే రూరల్ ప్రాంతాల్లోనే కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వచ్చాయి. దీంతో గ్రామాల్లో రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టింది కాంగ్రెస్ నాయకత్వం. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు బోనస్ పథకాలు అన్నదాతలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ మద్దతుదారులను గెలిపించేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది హస్తం పార్టీ.